మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు అందరం కలిసి మీ బైబిల్ తెరచి మీ బైబిల్లో చూసి నాతో పాటు చదవాలని కోరుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఆన్ ద సేమ్ పేజ్, షౌట్ అలౌడ్ హల్లెలూయా. 1 2 3 go. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయాలను సంధించండి. ఉదయకాలం లార్డ్ స్పీక్ టు అస్. మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన మమ్మల్ని అందరినీ మీ ఆధీనం చేసుకునండి. అల్పుడైన నన్ను మిస్సులో చాటును మరుగుపరుచుకోనండి. లార్డ్, ఐ ఆస్క్ యూ దట్ యూ విల్ థింక్ త్రూ మై మైండ్ అండ్ స్పీక్ త్రూ మై లిప్స్, ఫాదర్. లార్డ్, ఐ ప్రే దట్ యూ విల్ టేక్ డొమినియన్ ఓవర్ దిస్ ప్లేస్, దట్ యూ విల్ హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ మిడ్స్ట్. ఆత్మదేవ, బహుబలముగా ఉదయకాలం మా మధ్యలో సంచరించి మీ నామాన్ని మహింపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో మీరు ఈ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు హీస్ టాకింగ్ అబౌట్ ప్రేయర్. ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన ఏ విధమైన ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తన సొంత మాటల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ముగ్గురు ప్రార్థన చేశారు. దేర్ వర్ 3 groups ఆఫ్ పీపుల్ ప్రేయింగ్. 6వ అధ్యాయం చూస్తున్నారా? 6వ అధ్యాయంలో 3 రకాల ప్రజలు ప్రార్థన చేశారు. నెంబర్ 1, వేషధారుల యొక్క ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఎ హిపోక్రైట్. వేషధారులు ఎలా ప్రార్థన చేస్తున్నారు? 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. వేషధారుల ప్రార్థన అంటే ఏంటంటే, వారు ఎందుకు ప్రార్థన చేస్తారంటే గుర్తించబడటానికి ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తున్నారని అందరూ అనుకోవాలని ప్రార్థన చేస్తారు. రికగ్నిషన్ కోసం ప్రార్థన చేస్తారు. చూడండి, అదే మాట అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను, తర్వాత నేను ఆగిన దగ్గర మీరు అందరూ చదవాలి, తర్వాత వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అంటే దే లవ్ టు బి సీన్. వారు ప్రార్థించుట అందరూ చూడాలని వారి కోరిక. సో వాక్యంలో ఏం చెప్తుందంటే, ప్రభు ఏమంటున్నాడంటే, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఏంటి వారు పొందిన ఫలం అంటే, వారు ప్రార్థన చేస్తుంటే అందరికి కనపడాలని, అందరూ వచ్చి చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు, చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు, చాలా బాగా ఉపవాసం ఉన్నావు అని చెప్పటమే వారి ఫలం. అంతే, అంతకు మించి వేరే కార్యం ఏం వారి జీవితంలో జరగదు. సో నెవర్ ప్రే లైక్ ఎ హిపోక్రెట్. ఒక వేషధారిలాగా ప్రార్థన చేయాలి. అంటే యేసు ప్రభు వారు ఏమి నేర్పిస్తున్నారంటే, డోంట్ ప్రే టు బి రికగ్నైజ్డ్. నీవు ఎందుకు ప్రార్థించాలంటే దేవునితో సహవాసం చేయటానికే ప్రార్థించాలి తప్ప నీవు అందరికీ తెలియటం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో జనుల దృష్టిలో గొప్పోడుగా ఉండాలని, వారికి కనపడాలని ప్రార్థించటానికి. అందుకనే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన హృదయము చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో దేవుడు మన హృదయాన్ని చూసి ఆయన జవాబునిస్తాడు. మన హృదయ యాటిట్యూడ్, ద యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హార్ట్. చాలామంది దేవునికి తమ హృదయాన్ని దూరంగా పెట్టుకొని ప్రార్థన చేస్తారు, దానివలన ప్రయోజనం లేదు.
సో నెంబర్ 1, డు నాట్ ప్రే లైక్ ఎ హిపోక్రిట్. వేషధారుల వల్లే ప్రార్థించేది. నెంబర్ 2, రెండవది, అన్యులు ప్రార్థన చేశారు. 7వ వచనంలో చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. డోంట్ ప్రే లైక్ హీదన్. నెంబర్ 1, డోంట్ ప్రే లైక్ ఎ హిపోక్రిట్. వేషధారణ వల్లే ప్రార్థించేది. నో, డోంట్ ప్రే లైక్ ఎ హిపోక్రిట్ అంటే డోంట్ ప్రే టు బి రికగ్నైజ్డ్. నీవు గుర్తించబడాలని ప్రార్థించొద్దు. అండ్ నెంబర్ 2, డోంట్ ప్రే లైక్ ఎ హీదన్. నీవు అన్యుని వలె ప్రార్థన చేయొద్దు. అన్యుడు ఏం ప్రార్థన చేస్తాడు? 7వ వచనం బాగా గమనించండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలామంది అంటే ప్రార్థనలో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడతారని యేసుప్రభు చెప్పాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు అన్కాన్షియస్గా, లేకపోతే గమనం లేకుండా ఏదంటే అది ఎలాగంటే అలా మాట్లాడేస్తూ ఉంటాం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీరు దేవునితో మాట్లాడుతున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేయుచున్నది మీ జీవితంలో జరుగునట్లుగా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. సో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కోపములో నుంచో, లేకపోతే ఏదైనా బాధలో నుంచో, బిటర్నెస్లో నుంచో, ఏదైనా ద్వేషంలో నుంచో మీరు కొన్నిసార్లు వెంజెన్స్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఏదంటే అది మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు ప్రార్థనలు యూ షుడ్ నాట్ యూజ్ వెయిన్ వర్డ్స్. అంతేకాదు, ఏమనంటే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడితే ఐఎమ్ ఫర్ లాంగ్ ప్రేయర్స్. నేను లాంగ్ అవర్స్ ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. లాంగ్ అవర్స్ ప్రార్థన చేయాలి కూడా విశ్వాసులు అలవాటు చేసుకోవాలి. ఒక 5 నిమిషాలతో స్టార్ట్ అయ్యి అరగంట, గంట, 24 గంటలు. అందరికీ 24 గంటలన్న, మీకు కూడా నాకు కూడా 24 గంటలు అన్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని చూపించి హల్లెలూయా చెప్పండి. మీ 24 గంటల గురించి దేవుడు లెక్క అడుగుతాడు మిమ్మల్ని. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాన్ని గురించి వీఆర్ అకౌంటబుల్. 24 అవర్స్లో 10% దేవునికి ఇచ్చేయాలి, విచ్ ఈస్ 2 hours 40 minutes. మీ 24 అవర్స్లో 2 గంటలు 40 నిమిషాలు ఏదో విధంగా మీరు షెడ్యూల్ చేసుకొని, ఎట్ ఏ స్ట్రెచ్ 2 hours 40 minutes కాకపోయినా 2 గంటల 40 నిమిషాల కాల వ్యవధిని మీరు దేవునితో సమయాన్ని గడపటానికి అప్పగించాలి. అలాగ అప్పగించకపోతే ఏమవుతుందంటే దేవుని కొరకు మీరు జీవించటానికి, ఆత్మీయంగా జీవించటానికి మీకు బలం సరిపోదు. నేను చెప్తున్నాను, రానున్న దినాలు ఇంకా 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 నెక్స్ట్ 5 years దేవుని రాకడ ఆలస్యమైతే మీ విశ్వాసము చాలా 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 పరీక్షించబడే రోజులు వస్తాయి. మీ విశ్వాసాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. పబ్లిక్గా యేసు ప్రభు బిడ్డవని, లేకపోతే ఒక క్రైస్తవుడు అని, ఒక విశ్వాసువని చెప్పుకోవటానికి భయపడే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో, ఆ సమయాలలో నీవు దేవుని కొరకు నిలబడటానికి నీకు శక్తినిచ్చేది కేవలం నీ ప్రార్థన జీవితము మాత్రమే. ఇప్పటికే చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది రాజీ పడిపోతారు. కొందరు ఈ లోక సంబంధమైన ఒత్తిడి తట్టుకోలేక దేవుని విడిచిపెట్టేస్తారు. చాలా భయంకరమైన స్నేహితుల యొక్క ప్రభావం అవ్వచ్చు, ఇంకో ఆకర్షణ అవ్వచ్చు. తెలియకుండా వద్దనుకుంటూనే దేవునికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. నేను చెప్తున్నాను, నిత్య జీవితము దేవుడు మనకిచ్చిన గమ్యం. ఒక రోజున మనందరం అక్కడికి వెళ్ళాలి. యుగయుగాలు మనము గడిపేది దేవునితోనే. సో గనుక మనము ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా మనం చేసే ప్రతి పని ఇటర్నిటీని మన హృదయంలో పెట్టుకొని ఆ ఆలోచనతోనే మనం బ్రతకాలి తప్ప మరొక విధంగా మనం జీవించకూడదు. నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. రైట్, ఐ వాంట్ యూ టు రెస్పాండ్. ఓకే, ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మీరు రెస్పాండ్ అవ్వాలని కోరుతూ ఉన్నాను. సో డోంట్ ప్రే లైక్ ఎ హీదన్. చాలామంది ఒకే మాటని
వెయిన్ రిపిటేషన్స్, అంటే మాటకి ఏదేదో చెప్పి కొంచెం సమయం పొడిగించాలనుకొని ప్రార్థన చేయటం వేరు, దేవునితో సమయాన్ని గడుపుతూ ఎక్కువ గంటలు ప్రార్థనలో ఉండటం వేరు. కొంతమంది టైం కాన్షియస్ ప్రేయర్ చేస్తారు. నేను ఒక ఈ టైం అయింది, ఈ టైం అయింది. సో అట్లా కాదు, నీ ఫోకస్ దేవుడై ఉండాలి, మరొకటి కాదు. సో నెంబర్ 2, డోంట్ ప్రే లైక్ ఎ హీదెన్. మీరు అన్యుని వలె ప్రార్థన చేయదు. యేసు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తెల్లవారుజామున ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అపోస్తలులు 10 రోజులు ఎడతెగక మేడగదిలో ప్రార్థన చేశారని వాక్యంలో రాయబడి ఉంది. సో ఎక్కువ గంటలు ఎక్కువ సమయం ప్రార్థన చేయొద్దని ఆయన అనలేదు. వ్యర్థమైన మాటలు అంటే గమనము లేని ప్రార్థన చేయొద్దు. డోంట్ ప్రే అన్కాన్షియస్ ప్రేయర్స్. ఏదంటే అది ప్రార్థన చేయొద్దు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు గమనము కలిగి మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం ప్రార్థిస్తున్నారో గురి కలిగిన ప్రార్థన చేయాలి. డోంట్ ప్రే లైక్ ఏ హీదన్. అన్యుని వలె ప్రార్థన చేయదు. మొదటిది, డోంట్ ప్రే లైక్ ఏ హిపోక్రిట్. వేషధారణ వల్లే ప్రార్థన చేయొద్దు. చెప్పాలి, మొదటిది ఎలా ప్రార్థన చేయొద్దు? వేషధారణ. రెండవది ఎలా ప్రార్థన చేయొద్దు? అన్యుని వల్లే ప్రార్థన చేయొద్దు. సో మూడవ ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఎన్ ఎయిర్. మూడవ ప్రార్థన వారసుని ప్రార్థన. ఇది కుమారుని ప్రార్థన. ఏంటి ప్రార్థన? బాగా గమనించండి. 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రేయింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రేయర్ ఆఫ్ ఎ సన్ ఆర్ ఎన్ ఎయిర్. వారసుడు చేసే ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడినట్లుగా సంభాషించే ప్రార్థన. ఐ కాల్ ఇట్ ఎన్ ఇంటిమేట్ ప్రేయర్, సన్నిహిత ప్రార్థన. దేవునితో ఒక మనిషితో సంభాషించినట్లుగా సంభాషించే అనుభవం. నా మాటలు అర్థమవుతున్నాయా? కమాన్, లౌడ్ హల్లెలూయా. కమాన్, ఐ వాంట్ యు టు రెస్పాండ్. అర్థమైతే ఆమేన్ చెప్పండి. మన జీవితంలో మనము ఒక రోజు వచ్చిందంటే ఆ రోజుకి కావాల్సిన ప్లాన్, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, చాలా ప్రణాళికలు చేసేస్తాం కదా. నేను చెప్తున్నాను, ఇఫ్ ప్రేయర్ ఈజ్ నాట్ నెంబర్ 1 ఇన్ యువర్ ప్లాన్, ప్రార్థన నీ జీవితంలో మొదటిది కాకపోతే నీ ప్రణాళికలో, నేను చెప్తున్నాను మిగిలినవేవి కూడా నీ జీవితంలో సఫలం అవ్వలేవు. అవి సక్సెస్ఫుల్గా నీ జీవితంలో చూడలేవు. గాడ్ అనాయింట్ ద మెన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించు వారిని పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తాడు. ప్రార్థించు వారి ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ప్రార్థించు వారి ద్వారా దేవుడు తన కార్యములు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేయాల్సింది సేవకులు అనుకుంటారు, స్వార్థ చెప్పాల్సింది సేవకులు మాత్రమే అనుకుంటారు, మందిరానికి వెళ్ళాల్సిన సేవకులు మాత్రమే అనుకుంటారు. బాగా వినాలి, రక్షించబడిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి వ్యక్తి ఆత్మల సంపాదన అనేది నీ బాధ్యత అయి ఉన్నది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నిశ్చయముగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన కలుసుకున్నప్పుడు అడిగే లెక్కలో మన దేని గురించి అకౌంట్ అడితే, నువ్వు క్రీస్తు కొరకు ఎవరినైనా సంపాదించావా? ఆయన సన్నిధిలో ఆయన రాజ్యం కొరకు నువ్వు చేసిన పని ఏదైనా ఉందా? ఈ విషయాల్లో మనం నిశ్చయముగా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో గెట్ సీరియస్ అబౌట్ యువర్ క్రిస్టియన్ లివింగ్. గెట్ సీరియస్ అబౌట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితం విషయంలో మీరు సీరియస్ అవ్వాలి. ప్రార్థన చేసుకోవాలి అని ఎందుకు అనిపించదో తెలుసా? సాతాను నీ కొరకు ఏదో ట్రాప్ సిద్ధపరిచినప్పుడే అనిపించదు. సో వాడు ఏం చేస్తాడంటే నిన్ను పడేయటానికి ముందు ప్రార్థనకున్న డిజైర్ని తీసేస్తాడు. నీ ప్రార్థన డిజైర్ని ఎప్పుడైతే వాడు పట్టుకుంటాడో, ప్రార్థన కొరకైన ఆకలి నీలో ఎప్పుడైతే కట్ చేస్తాడో, నెక్స్ట్ వాడు నీ కొరకు సిద్ధపరిచిన ట్రాప్, అది ట్రాప్ లాగా నీకు అనిపించకపోవచ్చు, అదొక ఓపెన్ డోర్ లాగా అనిపిస్తుంది, మంచి ద్వారం లాగా అనిపిస్తుంది. కానీ ఆ ద్వారము నీ కొరకు నిర్ణయించబడిన ఒక ఉచ్చు అయి ఉండొచ్చు. మంచి ఫ్రెండ్ లాగే కనిపిస్తుంది కానీ అదొక ఉచ్చు అయి ఉండొచ్చు. మంచి అసోసియేషన్ లాగే కనిపిస్తుంది, అదొక ఉచ్చు అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, వాడు నీలో ప్రార్థన కొరకే ఆకలి తగ్గిపోయిందా, నీవు చాలా 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 ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు విశ్వాసి. దేవుడు ఈ ఉదయ కాలమున నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ప్రార్థించాలనిపించినప్పుడు ప్రార్థన చేయి, ప్రార్థించాలని అనిపించినప్పుడు కూడా నీవు ప్రార్థన చేయాలి. ఆమెన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా.
బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సో డోంట్ ప్రే లైక్ ఎ హిపోక్రెట్, వేషధారి వలె ప్రార్థన చేయొద్దు. డోంట్ ప్రే లైక్ ఎ హీదన్, అన్యుని వలె ప్రార్థన చేయొద్దు. ప్రే లైక్ ఎన్ ఎయిర్, వారసుని వలె ప్రార్థన చేయి. ఒక తండ్రితో సహవాసం చేసినట్లుగా ప్రార్థన చేయి. ఓకే, నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నౌ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ వర్స్ 6. నేను 6వ వచనమును ఈరోజు మీతో కొంత వివరిద్దాం అనుకున్నా. జస్ట్ 6వ వచనములో నుంచి ఒక 3-4 విషయాలు 6వ వచనంలో నుండి చెప్తాను. ఏ 6వ వచనము? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి మీ బైబిల్లో నుంచే చదవాలని కోరుతూ ఉన్నాను. నా బైబిల్లో నుంచి వద్దు, మీ బైబిల్లో నుంచే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. 1 2 3 గో. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో నెంబర్ వన్ ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాధాన్యత. Now the Bible talks about, యేసు ప్రభు వారు అంటున్నాడు 6వ వచనం స్టార్టింగ్లోనే, వెన్ యూ ప్రే, నీవు ప్రార్థన చేయునప్పుడు అన్నమాట. అంటే నీవు ప్రార్థించాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. యూ నీడ్ టు ప్రయారిటైజ్ ప్రేయర్, ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్. బాగా వినాలి. ప్రేయర్ కెన్ నెవర్ బి ఎఫెక్టివ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రయారిటీ. ప్రార్థన నీ ప్రాధాన్యత కాకపోతే ప్రార్థన నీ జీవితంలో శక్తివంతము కాదు. మీరు ప్రార్థనని కేవలము ఒక ఎమర్జెన్సీ రూమ్ లాగా వాడుకోకూడదు, లేకపోతే ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ లాగా వాడుకోకూడదు. ప్రార్థన ఏదో అప్పటికప్పుడు చేసేదిలా కాదు. నౌ లిసన్ టు మీ, యూ నీడ్ టు ప్రయారిటైజ్. అందుకనే యేసు ప్రభు అన్నాడు, వెన్ యూ ప్రే, వెన్ యూ ప్రే, వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థించినప్పుడు అంటే అక్కడున్న అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థించాలి. యూ నీడ్ టు ప్రే, ప్రయారిటైజ్ ప్రేయర్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని. చూసారా, ఇట్టి శాసనము సంతకము చేయబడింది. నో, సేటన్ వాజ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్, సో మచ్ డిస్టర్బ్డ్, సో మచ్ ఫ్రైటెన్. సాతానికి ఎంత భయం వేసిపోయిందంటే, దానియేలు మామూలుగా ప్రార్థన ఆపట్ల, బబులోను చెరలోకి తీసుకెళ్తే ప్రార్థన ఆపట్ల, అందరికీ సంఖ్యలేసిన ప్రార్థన ఆపట్ల. ప్రార్థన చేయకుండా ఉండటానికి ఒక శాసనాన్ని తయారు చేపిస్తున్నాడు సాతాను. చూసారా, ఈ Satan too much frightened about your prayer life? వింటున్నారా? చాలాసార్లు మీరు ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం లేకుండా స్కెడ్యూల్ ఉంటుంది. ప్రార్థన చేసుకోవటానికి కూడా సమయం లేకుండా అది ఏంటనుకుంటున్నారు మీరు బాగా బిజీ అనుకుంటున్నారా? కంపెనీ మిమ్మల్ని బాగా మీ మీద ఎక్కువ డిమాండ్ పెట్టి మీరంటే ఎక్కువ ప్రేమను, లేకపోతే మీరంటే బాగా ఎక్కువ ఆనర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు. మీకు అర్థం కావట్లా. ఇట్ ఈస్ ఎ ట్రాప్. అదొక ఉచ్చు దేవుడి నుంచి నిన్ను దూరం చేయటానికి. ఇఫ్ యూ డోంట్ గెట్ టైమ్ టు ప్రే ఇన్ ద వర్క్ దట్ యుర్ డూయింగ్, నీవు చేయుచున్న పని, బిజినెస్ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దేవునితో సమయాన్ని గడిపే సమయం కూడా లేకుండా దొంగిలించే పని అయితే నేను చెప్తున్నాను, అది నీకు క్షేమం కాదు. మొదటి 2-3 సంవత్సరాలు బాగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు డ్రై అయిపోతావు, ఎండిపోతావు, నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోతావు, ప్రార్థన చేసుకునే ఓపిక ఉండదు, రేపు చేసుకుందాంలే అనుకుంటావు. అలాగ తెలియకుండా సంవత్సరం గడిచిపోద్ది. దేవునికి నీకున్న మధ్య ఉన్న సహవాసం తెగిపోద్ది. నీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతావు. గ్రహించాలి, ఇట్స్ ఎ ట్రాప్. అది సాతాను నీ కొరకు సిద్ధపరిచిన ఉచ్చు, ఏదో విధంగా దేవునికి దూరం చేయటానికి. దూరం అయిపోతే ఏముంది? నువ్వు బలహీనమైపోతావు. బలహీనమైపోతే ఏముంది? నువ్వు పడిపోతావు. నువ్వు పడిపోతే ఏముంది? దేవునికి మహిమ రాదు. నీ వలన దేవుని నీ జీవితంలో దేవునికి రావాల్సిన మహిమ రాదు. నీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతావు. ఎంత ప్రమాదమో చూసావా? నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నీ ఆత్మీయ ఆరోగ్యం బాగోపోతే నీ జీవితంలో మిగిలిన ఏ విషయాల్లో కూడా నీకు బాగున్నట్టుగా కనిపించినా అది ఎక్కువ కాలం నిలబడదు. అది నీకు క్షేమము కాదు.
you should be healthy in your spirit, and then you should be healthy in every other area of your life. So దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని, the whole government, the whole system is against the prayer life or the prayer of Daniel. దానియేలు ప్రార్థనకు, దానియేలు ప్రార్థన జీవితానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. బాగా వినాలి. చదువు 6వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుదామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డానియల్. మీరందరూ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. కమాన్, అందరూ మెలకుగానే ఉన్నారా? మెలకుకుంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. రైట్, అందరూ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 1 2 3 గో. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఎందుకు నీ జీవితంలో శక్తివంతం కాదంటే, ఏదో చేసినట్టుగా పర్వాలేదులే అన్నట్లుగా ఏదో ఒక మామూలుగా చేస్తున్నా కాదు. ఇఫ్ ప్రేయర్ ఈజ్ నాట్ ప్రయారిటీ, ఇట్ కెన్ నెవర్ బి ఎఫెక్టివ్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన నీ జీవితంలో ప్రధానము కాకపోతే నీ జీవితంలో ప్రార్థన ఎఫెక్టివ్గా పని చేయదు. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. కీర్తన 91 ఏమనుంది? మొదటి వచనము కీర్తన 91. మీకు అందరికీ తెలుసని నేను అనుకున్నాను. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన. దట్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ఆఫ్ ప్రేయర్. అదే ప్రార్థన జీవితం, మహోన్నతుని చాటున నివసించటం. బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీరు ఎంత ఘోరంగా పడిపోయినా అమ్మ, మీరు ఎంత దేవుని కవిదేయులైనా, మీరు ఎంత పాపం చేసినా దేవుడు మీతో మాట్లాడాలనే కోరుతున్నాడు. డోంట్ హైడ్ అవే ఫ్రమ్ గాడ్, లెర్న్ టు హైడ్ ఇన్ గాడ్. దేవుని నుంచి దాక్కోబాకు, దేవునిలో దాక్కో, ఆయనని నివాస స్థలముగా చేసుకో. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? అందరు నాతోనే ఉన్నారా లేదా? కమ్మని, ఎంతమంది సజీవంగా ఉన్నారు ఇక్కడ? ఒక 10 మంది సజీవంగా ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా? మధ్యలో ఉన్నారా? దారిలో ఉన్నారా? కమన్, వచ్చేసేయండి. వద్దొద్దు, మీ దీర్ఘాయుతో మీరు తృప్తిపరచబడాలి. ఆమెన్. కమన్, లౌడ్ హల్లెలూయా. నా మాట ఏమైనా అర్థమవుతుందా? దేవుని కవిదేయుడైపోయి ఆదాము దేవునికి కనపడకుండా దాక్కున్నాడు. హీ వాజ్ హైడింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి తెలియదా ఆదాము అవిధేయుడయ్యాడని? దేవునికి తెలియదా ఆదాము దేవుని మాట ధిక్కరించి వెళ్ళి పండు తినేసాడని? కానీ దేవుడు అంటున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? ఆదామా, నీతో మాట్లాడదామని వచ్చాను, నేను కూడా నీతో సంభాషిద్దామని వచ్చాను, నీతో సమయాన్ని గడుపుదామని వచ్చాను. ఆదాము ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు ఏడమ్? వేర్ ఆర్ యు? ఐ హావ్ కమ్ టు టాక్ టు యూ, ఐ హావ్ కమ్ టు హియర్ యూ, ఐ కమ్ టు లిసన్ టు యూ, ఐ హావ్ కమ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. ఎక్కడున్నావు ఆదాం? దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటును దాక్కున్నాడు, ఆకులు కట్టుకొని దాక్కున్నాడు. నువ్వు చాలా సాకుల చాటును దాక్కుంటున్నావు, ఆఫీస్ చాటును దాక్కుంటున్నావు, వర్క్ పేరుతో దాక్కుంటున్నావు. ఆదాం ఆకులు కట్టుకున్నాడు, నువ్వు ఆఫీస్ కట్టుకున్నావు. ఆదాం ఆకులు కట్టుకున్నాడు, నీ బిజినెస్ కట్టుకున్నాడు. ఆదాం ఆకులు కట్టుకున్నాడు, నువ్వు ఏదో ఒక సాకు కట్టుకుంటున్నావు. నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు, దేవుని దగ్గర నుంచి దాక్కుంటున్నావు, దేవుని సన్నిధి నుంచి దాక్కుంటున్నావు. కాదు, కీర్తనకారుడు అన్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. యూ నీడ్ టు హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. నువ్వు దేవునిలో దాక్కోవాలి. డు నాట్ హైడ్ ఫ్రమ్ గాడ్, హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. చూడండి, అదే 91 కీర్తనని కొంచెం క్రిందకు వచ్చేద్దాం. ఇంకొక మాట నాకు చాలా ఇష్టమైన మాట. అదే 91 కీర్తన. అందరు 91లోనే ఉన్నారా? నాతోనే ఉంటా ఆమె చెప్పండి. 9వ వచనం చదవమ్మా. వర్స్ 9, 91 కీర్తన 9. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. చూసావా? When you hide yourself in God, He becomes your dwelling place. ఆయన నివాస స్థలముగా మార్చబడతాడు. సో డానియల్ prioritized prayer, the priority of prayer. నేను మరలా చెప్తున్నా, ప్రేయర్ డస్ నాట్ టేక్ యువర్ టైం, ప్రేయర్ సేవ్స్ యువర్ టైం. ప్రార్థన నీ కాలమును,
నీ సమయమును ఏమి చేస్తుందంటే కాపాడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తెలుసుగా మీకు. సంవత్సరం కొంత కట్టమంటారు, వింటున్నట్లేదు ఆమె చెప్పండి. వాళ్ళు కట్టమనేటప్పుడు ఏమంటారంటే అది మీకు వేస్ట్ కాదు సార్, అది మీకు వృధా కాదు, మీ ఆదాయాల నుంచి కొంత కట్టినట్టే ఉంటుంది, కానీ ఏదైనా జరిగితే అని లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్ వినబాకండి, వాటి మీద విశ్వాసం వస్తుంది అనవసరంగా. సరే, దాని సంగతి ఎందుకు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళండి, నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఇట్. కానీ ప్రతి సంవత్సరం మీ ఆదాయంలో నుంచి కొంత హెల్త్ ఇన్సూరెన్స్కి పే చేస్తూ ఉంటే అది మీకు వచ్చే నష్టం కాదు. రేపు పొద్దున్న ఏదైనా అనారోగ్యం వచ్చిన కుటుంబాలు ఎవరికైనా ఇట్ హెల్ప్స్ యూ. అప్పుడు మీకు అర్థమైంది, ఐ హ్యావ్ నాట్ వేస్టెడ్, ఐ హ్యావ్ సేవ్డ్ సంథింగ్. ఈ చిన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కొన్ని బ్యాంకులకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ చెప్తారు, మీరు 12 సంవత్సరాలు ఇంత కట్టండి, ఆ తర్వాత 3 సంవత్సరాలు వదిలేయండి, 15వ సంవత్సరంలో మీకు ఎంత వస్తుంది అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్, యు ఆర్ సేవింగ్. అంటే మీ దగ్గరకు వచ్చే రాబడిలో కొంత మీ దగ్గర నుంచి పోతున్నట్లుగా ఉంటుంది, బట్ యు ఆర్ నాట్ వేస్టింగ్, యు ఆర్ సేవింగ్. సో వెన్ యు ఆర్ ప్రేయింగ్, యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ టేకింగ్ యువర్ టైమ్, యు ఆర్ యాక్చువల్లీ సేవింగ్ టైమ్. నీకు తర్వాత నేను చెప్తున్నాను, ఈ రోజున నువ్వు ప్రార్థన కొరకు ఏదో నీ సమయము దొంగిలిస్తున్నట్టుగానో, లేకపోతే సమయం ఏదో పోతున్నట్టుగానో, అమ్మో గంట ప్రార్థన అంటే చాలా టైం పోతుంది, గంట ప్రార్థన అంటే చాలా టైం పోతుంది అంటే, నేను చెప్తున్నాను, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఇప్పుడు చేసి నీ ప్రార్థన ఆ టైంలో ప్రార్థన చేసే అవకాశం లేకపోయి నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా ఎలౌడ్ హల్లెలూయా. సో ప్రయారిటైజ్ ప్రేయర్, ప్రార్థనను ప్రధానము చేసుకోవాలి. నెంబర్ 1 ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 2 రెండోది 6వ వచనం చదవమ్మా, మత్తయి 6:6, మత్తయి 6:6. ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్ చదవమ్మా. ఎక్కడున్నావు? మాథ్యూ 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయము. నీ గదిలోనికి వెళ్ళి. ఉందా మీ బైబిల్లో? మాట్లాడలేదు ఎవరు? నిద్రపోతున్నట్టున్నారు, అందరు మెలకున్నారా? రైట్, మరలా చదవమ్మా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి. నెంబర్ 2 ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 1 ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 2 ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. నీ ప్రార్థన స్థలం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సేక్రెడ్, ఇట్ ఈస్ ఎ ప్లేస్ డెడికేటెడ్ టు మీట్ విత్ గాడ్. దేవునితో కలుసుకున్నట్టుకు నేను మన ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా దీని గురించి మాట్లాడాను. కాన్సెక్రేటెడ్ ప్లేస్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు దేవునితో గడపడానికి ఒక బలిపీఠం ఉండేది వాళ్ళకి. వింటున్నారా? దే హ్యావ్ ఎ ప్లేస్ టు ప్రే. యేసు ప్రభు వారు అరణ్యంలో ప్రార్థించాడు, ఆయన కొండ మీద ప్రార్థించాడు. హీ హ్యాస్ ఎ ప్లేస్ టు ప్రే. ప్రార్థించడానికి ఆయనకి స్థలం ఉంది. నేను చెప్తున్నాను, యూ నీడ్ టు డెడికేట్ ఎ ప్లేస్. చాలా 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 ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో 2 ప్రార్థనలు, ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండోది ప్రేయింగ్ అలాంగ్ విత్ అదర్స్, ఇతరులతో కలిసి చేసే ప్రార్థన. 2 రకాల ప్రార్థనలు మనం చేయాలి. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడిపే ప్రార్థన ఉండాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. యు నీడ్ టు ప్రే అలాంగ్ విత్ యువర్ లోకల్ చర్చ్. అది వాక్యంలో రాయబడినది. ఎందుకని? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎలౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? నువ్వు ప్రతి దినము నీ ఇంటిలో యు డూ హ్యావ్ ఎ ప్లేస్ టు ప్రే. చాలామంది మెట్లు దిగితే ప్రార్థన చేస్తారు, కారు ఎక్కుతా ప్రార్థన చేస్తారు, బండి ఎక్కుతా ప్రార్థన చేస్తారు, షూ వేసుకుంటే ప్రార్థన చేసే వాళ్ళని చూశాను నేను. పౌడర్ కొట్టుకుంటే ప్రార్థన చేస్తారు. పోద్దా ప్రార్థనకు ఆ పౌడర్కి మొత్తం. తలదూకుంటే ప్రార్థన చేసే వాళ్ళని చూశాను నేను. సీరియస్లీ, నో. హౌ డేర్ యూ టేక్ ప్రేయర్ లైట్? ప్రార్థన తేలిక తీసుకోవటం ఎంత ధైర్యం నీకు? సర్వోన్నతునితో మాట్లాడటం అంటే మామూలా? సర్వమును సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడటం అంటే డూ యూ థింక్ ఇట్ ఇస్ అ నార్మల్ థింగ్? నీ పుస్తకాన్ని, నీ బైబిల్ని తీసుకొని, ఒక పెన్ను తీసుకొని కూర్చొని పొద్దున్న లేవటంతోనే
గదిలో ఒక మూలకి వెళ్ళిపోయి ప్రతిరోజు అదే స్థలం, లేదంటే డాబా మీదకి వెళ్ళిపోయి టెర్రస్ పైకి ఆర్ నీ ఇంటిలో ఒక గదిలో కూర్చొని యాజ్ ద లార్డ్ టు స్పీక్ టు యూ. ప్రభు నీతో మాట్లాడటానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నేను చెప్తున్నాను, యూ విల్ హ్యావ్ ట్రెమెండస్ రిజల్ట్స్. గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చోటును ఆరంభిస్తావు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో నెంబర్ 1 ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాధాన్యత. నెంబర్ 2 ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అండ్ నెంబర్ 3 ద ప్రైవసీ ఆఫ్ ప్రేయర్. చదువు 6వ వచనము. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి, ద ప్రైవసీ. నువ్వు రహస్యంగా దేవునికి ప్రార్థన చేయాలి. an intimate connection, దేవునితో వ్యక్తిగతముగా నువ్వు లోపల ఆ రహస్య జీవితం. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఆ రహస్య జీవితంలో ఏమవుతుందంటే మీరు ఒకరికొకరు బాగా తెలుస్తారు. గాడ్ విల్ గెట్ టు నో యూ మోర్ అండ్ యూ విల్ గెట్ టు నో గాడ్ మోర్. ఆ కనెక్షన్లో దేవుని నువ్వు తెలుసుకునే కొలది, దేవుడు నిన్ను తెలుసుకునే కొలది, ఆయన మార్గములు తెలుసుకునే కొలది, అబ్బా నీ జీవితంలో చాలా 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 గొప్ప కార్యాలు నీవు చూస్తావు. నా మాటలు అర్థమవుతున్నాయా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. వావ్. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ఏం చేస్తా అన్నాడంట, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. ద లార్డ్ విల్ రివార్డ్ యూ. మీరు అక్కడ గమనించాల్సిన వచ్చిన ఏంటో తెలుసా? నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు జవాబు వచ్చేలోపు ప్రార్థించు, నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు ఆయన. హీ విల్ రివార్డ్ ద ప్రేయింగ్ మ్యాన్. నీ ప్రార్థనకు. అదే కదా నీ బైబిల్లో ఏమన్నది, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలం ఇచ్చును. కమ్ ఆన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. రహస్యముగా నువ్వు ఆయనతో సమయాన్ని గడిపే అనుభవంలో ఉంటే పబ్లిక్లో ఎంతమందిలో ఉన్న ముందు నిన్నే గుర్తించి నీకు పక్షంగా పనిచేస్తాడు ఆయన. 1000 మంది నాతో పాటు అప్లికేషన్ పెట్టారు పాస్టర్ గారు, నువ్వే పికప్ అవుతావు. దేవుడు నీ అప్లికేషన్ బయటకు తీసాడు. ఎందుకంటే ఇంటిమేట్గా నువ్వు ఆయనకు బాగా తెలుసు కదా. రహస్యంగా రోజు మీరిద్దరు సమయాన్ని గడుపుతున్నారు కదా. నీకు ఒక వ్యక్తిగత సహవాస అనుభవం ఉంది కదా. కమాన్. మీ దగ్గరికి ఒక 100 మంది కలవటానికి వస్తే ఫస్ట్ మీకు బాగా తెలిసిన వాళ్ళతోనే ఫస్ట్ మాట్లాడేది. మీరు ఎవరితో క్లోజో వాళ్ళు మీ దగ్గర రాకముందే టెక్స్ట్ చేసేస్తారు, నేను కూడా వస్తున్నాను ఈరోజు నీతో అని. నీకు ఒక యాక్సెస్ ఉంటుంది కదా. ద ప్రైవసీ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థన రహస్య జీవితం. ఒక వచనాన్ని చూపించి ముగిస్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 17. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. సంఖ్యాకాండము. అందరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. దానికంటే ముందు 16వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? 17 ముందు 16 ఉందా లేదా? 41వ వచనం నుండి చదువు. వర్స్ 41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. చూసారా? ఒక్క నిమిషం వినండి. నా వైపు చూసి అందరూ వింటున్నట్లేదు ఆమేన్ చెప్పండి. సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు దైవని సేవకులకి. వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. మోషే అహరోన్ మీద సడన్గా కోపం వచ్చింది. కోపం వచ్చి అందరూ మోషే అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్. మోసెస్ అండ్ ఏరన్, మోషే అహరోనులకు దేవునితో వ్యక్తిగత సహవాసం ఉంది. మోషే దేనికి తెలియబడ్డాడు? మోషే 3 సార్లు కంటే ఎక్కువ వాక్యం చెప్తుంది 40 రాత్రింపగళ్ళు ఒంటరిగా ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థన చేసిన అనుభవం మోషేకు ఉంది. దేవునితో చాలా వ్యక్తిగత సహవాసం కలిగిన వాడు మోషే. ఆ విధంగా అహరోను కూడా.
నాకు ఆశ్చర్యం ఏంటంటే సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకముగా విరోధముగా సనుగుచూ ఉన్నారు. 42వ వచనం చూస్తున్నట్లయితే ఆమెన్ చెప్పండి. కమాన్, కొంతమంది చూడట్లేదు అనుకుంటా, కొంతమంది ఆమెన్ చెప్పండి. 42వ వచనం చూస్తున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ఏమన్నది? సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడారు. దే గేజ్డ్ అగెయిన్స్ట్ మోసెస్ అండ్ ఏరోన్. అయితే వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్ముకుంది. అంటే బాగా గమనించండి, సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకంగా రాగానే మోషే అహరోనుల పక్షంగా యెహోవా మహిమ దిగి వచ్చింది. ఆ మాట వింటున్నారా? వీళ్ళు మోషే అహరోనుల మీదకి వచ్చేస్తుంటే ఇట్లా చూడగానే ప్రత్యక్ష గుడారం వైపు మేఘము కమ్ముకొనుంది, దేవుని మహిమ మేఘము. నువ్వు ప్రార్థించు వ్యక్తివైతే, అదే చెప్తున్నా, దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగిన వ్యక్తివైతే నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వర్ధిల్లరు. వాళ్ళు వర్ధిల్లినట్లుగా నీకు అనిపించచ్చు, కానీ యూ విల్ షూర్లీ సీ దెమ్ కమ్ డౌన్, యూ విల్ షూర్లీ సీ దెమ్ ఫాల్ డౌన్. నీ ఎదుట నిశ్చయముగా కూలిపోతారు నీవు ప్రార్థించు వ్యక్తివైతే. వాళ్ళు కూలిపోవాలని నువ్వు ప్రార్థన చేయటం కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే దేవుని కోపం వచ్చేసింది మోషే అహరోనులకు వ్యతిరేకంగా వచ్చారని. దేవుడు అంటున్నాడు 44వ వచనంలో, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. మోషే అహరోనులకి క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేతో సెలవిస్తే మోషే సాగిలపడి చెప్తున్నాడు, అహరోనుతో చెప్తున్నాడు. వారు సాగిలపడ్డారు. అహరోను నీ ధూపార్తిని తీసుకుని వెళ్ళి, ధూపార్తి ఇట్ టాక్స్ అబౌట్ ప్రేయర్ లైఫ్. ఆ ధూపార్తిని తీసుకొని సమాజం మధ్యలోనికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయి అన్నాడు. యెహోవా కోపం బయలుదేరింది 46వ వచనములో. ఆ ధూపార్తి తీసుకుని వెళ్ళి 48వ వచనంలో, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగిపోయాను. హల్లెలూయా. అది కాదు నేను చెప్పాలనుకున్న పాయింట్. దాదాపు ఆ రోజు 14,700 మంది తెగులు చేత చనిపోయిన వాక్యంలో రాయబడింది. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం దగ్గర వచ్చారు. 17వ వచనం బాగా, 17వ అధ్యాయం 1వ వచనం, అందరూ లేచి నిలబడదాం. లేచి మీ బైబిల్స్తోనే లేచి నిలబడండి. 17వ అధ్యాయం 1వ వచనం బాగా గమనించండి. 17వ అధ్యాయం లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 1. 17:1 యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. చూడండి, 12 గోత్రములు, ఇశ్రాయేలు గోత్రములు. దేవుడు మోషేతో చెప్తున్నాడు. నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పాలి. రైట్, అర్థమవుతుంది నేను మాట్లాడేది. దేవుడు అన్నాడు మోషేతో, మోషే 12 గోత్రాల్లో గోత్రానికి ఒక కర్ర రెడీ చేసుకో. ఆ యొక్క ప్రధాని, ఒక్కొక్క గోత్రానికి ఒక లీడర్ ఉన్నాడు కదా, ఆ ప్రధాని పేరు కర్ర మీద రాపించు. ఆ పేరు రాసుకొని ఆ కర్ర తీసుకొని రమ్మని చెప్పన్నాడు. 12 గోత్రాలు వాళ్ళు 12 కర్రలు తీసుకొచ్చారు. బాగా వినండి. ఒక్కొక్క కర్ర మీద వారి పేరు రాసుకొని తీసుకొని వచ్చారు. వర్స్ 3 3వ వచనం చూడండి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను అన్నాడు. లేవి గోత్రము, ఆ గోత్రమునకు ప్రధాని అహరోను. కర్ర మీద అహరోను అనే పేరు రాయము. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రే ఉండవలను. వర్స్ 4 4వ వచనం, నేను మిమ్మల్ని కలుసుకుని. ఈ వచనం బాగా గమనించండి. 4వ వచనం అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి బిగ్గరగా ఆమేన్. రైట్. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్ష గుడారములోనికి శాసనములు ఎదుట వాటిని. బాగా వినాలి. ఇప్పుడు దేవుడు మోషే అహరోను పక్షంగా ఉన్నాడని ప్రూవ్ చేయటానికి ఆయన చేస్తున్న పని ఇది. నేను ప్రూవ్ చేస్తాను, నేను నీ పక్షంగా ఎలా ఉన్నానో చూపిస్తా. వాళ్ళందరూ ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు పెట్టుకొని, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని, పెద్ద పెద్ద అన్ని పెట్టుకొని ఏదో నీ దగ్గర చెప్తున్నారు కదా, నీ దగ్గర ఏమీ లేదని, నీతో నేనున్నానని చూపిస్తాను ఈరోజు అన్నాడు. ఏం చేయాలి ప్రభా? 12 కర్రలు రెడీ చేసుకోమని. గోత్రమునకు ఒక కర్ర, ఆ కర్ర మీద వారి పేరు రాసుకురమ్మను. ఒక్కొక్కరు పేరు రాసుకొచ్చారు.
దేవుడు అన్నాడు, హలో, వాళ్ళకున్నది నీకు లేనిది, దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ నీకున్నది వాళ్ళకి లేని దాని గురించి చెప్తాను. నీకేముందంటే ప్రత్యక్ష గుడారం ఉంది, దేవునితో వ్యక్తిగత సహవాస అనుభవం ఉంది. కాబట్టి బాగా వినాలి, మోషే అహరోను, నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్ష గుడారములో ఆ కర్రలు దాని ఎదుట ఉంచు అన్నాడు. హల్లెలూయా. బ్రింగ్ దోస్ స్టిక్స్ టు ద ప్లేస్ వేర్ ఐ మీట్ యు డైలీ. నువ్వు ప్రతిరోజు నీవు నన్ను కలుసుకునే స్థలము యొద్దకు తీసుకొనిరా. 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అన్నాడు. వావ్, హల్లెలూయా. బాగా గమనించండి, ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలులతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. వింటున్నారా? అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. కమాన్. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఈ గుడారంలోనికి తరచు వెళ్ళింది ఎవరు? ఎక్కువ మోషేనే. దేవునితో ఎక్కువ సమయం గడిపింది ఎవరు? మోషేనే. ఈరోజు ఏదో వచ్చి మోషే కర్రల పక్కన కర్ర పెడితే నేను కూడా మోషేనే అయిపోతాను అనుకుంటే కుదరదు. అహరోను కర్ర పక్కన నా కర్ర కూడా పెట్టి నేను కూడా వారిలో ఒకడు అనుకుంటే కుదరదు. ఆ కర్రలని పెట్టారు. అయితే 7వ వచనం బాగా గమనించండి, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. వాట్స్ 8? మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. హల్లెలూయా. అమ్మా, మీకు బైబిల్ చూస్తే ఆమేన్ చెప్పండి. 8వ వచనం అందరం కలిసి చదువుదాం. వర్డ్స్ 8 ఆల్ టుగెదర్. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. 8వ వచనం మీ బైబిల్లో. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. ఎన్నిసార్లు వచ్చిన చదివిన నాకైతే అర్థం కాల. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి. కర్ర తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర పెడితే పొద్దునికి కర్రకు బాదం కాయలు రావటం ఏంటి, బాదం పువ్వులు పూయటం ఏంటి, కర్ర చిగర్చటం ఏంటి? బాదం విత్తనాలు వేసాడా? రాత్రి చెట్టు నాటాడా? పోనీ రాత్రి వేస్తే పొద్దునకు వస్తాయా? రావు కదా. ఒక ఎండు కర్రను తీసుకొని వెళ్ళి దేవుడు తనను కలుసుకునే స్థలంలో పెడితే నెక్స్ట్ మార్నింగ్కి చిగురిస్తే నీ జీవితం చిగుర్చుదా? నువ్వు ఆయనతో సమయాన్ని కనపడితే నీ పిల్లలు చిగురించరా? నువ్వు ఆయనతో కలుసుకునే స్థలములో నువ్వు ఆయన కలుసుకునే అనుభవాలు నువ్వు జీవిస్తే నీ కుటుంబం చిగురించదా? మోషే కర్ర, అహరోను కర్ర ఒక్క రాత్రిలో బలిపీఠం దగ్గర చిగురించగలిగితే, టాక్ టు మీ, యువర్ బిజినెస్ విల్ ఫ్లరిష్, యువర్ ఫ్యామిలీ విల్ ఫ్లరిష్, యువర్ చిల్డ్రన్ విల్ ఫ్లరిష్, యువర్ ఫైనాన్సెస్ విల్ ఫ్లరిష్. నీ జీవితంలో సమస్తము చిగురించగలదు, ఫలభరితముగా మార్చగలదు నీకు ప్రార్థన జీవితము ఉండగలిగితే. హల్లెలూయా. పొద్దున అందరు కర్రలు తీస్తా ఉన్నాడు. అహరోన్ కర్ర తీస్తే అహరోన్ కర్రకి బాదం పువ్వులు, వావ్, బాదం పండ్లు కూడా. జస్ట్ 1 నైట్. ఎంతకాలం పడుతుంది బాదం పండ్లు కాయటానికి? రైతుని అడగండి వెళ్ళి. ఒక్క రాత్రిలో. 1 సంవత్సరం ప్రయాస ఒక్క రాత్రిలో దేవుడు నీ కొరకు చేయగలుగుతాడు. అది ఆయనతో సహవాసం చేయటంలోని మాధుర్యత, ఆ బలము. అటు ప్రార్థన జీవితాన్ని ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దట్ యు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్, ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ఒక ప్రార్థన జీవిత విధానం. Dear young man, dear young girl, mother and father, dear brother and sister, please listen. If you are not praying, you are in a dangerous zone. నువ్వు ప్రార్థించకపోతే నువ్వు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. ప్రార్థించడం అంటే ఏదో భోజనం ముందు ప్రార్థన, కారెక్కిన తర్వాత ప్రార్థన. చాలామంది కారెక్కగానే ఇట్లా ముద్దు పెట్టుకుంటారు ఆ స్టీరింగ్ని, ఎందుకో తెలియదు. బండి మీద కూర్చోగానే ముద్దు పెట్టుకుంటారు ఆ స్టీరింగ్ని. అవసరం. ప్లీజ్
డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఒక ట్రెడిషన్ అలవాటు అయిపోయింది మనకి. ఏమొస్తుంది నిజంగా నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? టాక్ టు మీ. నథింగ్ రాంగ్, బట్ వాట్ ఈస్ దట్ యు హవ్ డన్? అది ప్రార్థన అనుకుంటున్నావు నీవు? నో, అలవాటు అయిపోయి ఉండొచ్చు, ఓకే, నథింగ్ రాంగ్, బట్ కాన్షియస్గా నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఏంటి? నీకు ఏ అవసరత లేకుండా 100% సమృద్ధినిచ్చి, కొంచెం కూడా స్ట్రెస్ లేకుండా, కొంచెం కూడా స్ట్రగుల్ లేకుండా దేవుడు నిన్ను సంపూర్ణ స్థితిలో ఉంచేస్తే కనీసం ఆయన సన్నిధిలో కనపడతావా?